ఈరోజు దివాళీ కదా డాడీ, ఏంటి ఇంకా క్రాకర్స్ తీసుకొని రాలేదు? అవును పేక్ష, డాడీ నిన్న తెస్తారు అనేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. ఈరోజు తెస్తారా లేదా అడుగుదాము. ఒకసారి మమ్మీ కాడికి వెళ్దాం. సరే అన్నయ్య. మమ్మీ మమ్మీ ఏంటన్నా? ఈరోజు దివాళీ కదా డాడీ క్రాకర్స్ తెస్తా అన్నాడు. డాడీ డ్యూటీకి వెళ్ళారు కదా నాన్న, వచ్చేటప్పుడు తీసుకొస్తారులే. ఓకే మమ్మీ, ఒకసారి ఫోన్ చేస్తారా? ఫోన్ చేశాను తల్లి, తీసుకొస్తారుగా. ఓకే బయటికి వెళ్ళి ఒకసారి చూద్దాం పద. అనే మమ్మీ చెప్పి చాలా సేపు అయింది కదా, ఒకసారి వెళ్ళి మమ్మీని ఫోన్ చేయమన్నామా? అవును పేక్ష, డాడీ ఇంకా రాలేదు. మమ్మీ చెప్పి చాలా సేపు అయింది. ఏంటన్నా, ఏంటి మీ గోళ? చెప్పి చాలా సేపు డాడీ వచ్చేటప్పుడు తీసుకొస్తాడని చెప్పాను కదా తల్లి, విసిగిస్తారు ఎందుకు? బయట ఒక్కసారి ఫోన్ చేయను మమ్మీ. అర్థం కాదా చెప్తే? తీసుకొస్తారని చెప్పాను. సరే ఉండు, చేస్తాను. దివాళీ వేరే పెట్టిన బెస్ట్ ఊరికి ఆ కార్టూన్ చేస్తారు. అయ్యి అని నాకేనా డాడీ? దివాళీకి తీసేసుకుని నేను ఒక్క చింట పేల్చాను అంతే. అవునా? ఈసారి నాకు కావాల్సిందే, నాకు న్యాయం జరగాల్సిందే. నాకు కంపల్సరీ సపరేట్ చేసేసి నాకు సపరేట్, నివేషకు సపరేట్. ఓకే, ఇవి ఏవైతే ఉన్నాయో అన్ని ఒకసారి చూసి ఇద్దరికి సమానంగా పంచుతాం. నేను పేరే అడిగాను, నాకు తెచ్చారా? ఇదిగో మా పేలేవి, ఇదిగో చీంట బాగా తెచ్చాము. ఇదిగో లక్ష్మి 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 అవుతుంది తెచ్చాము. షార్ట్స్ చీంట బకాయలు. ఓకే సరే, ఇప్పుడు లాస్ట్ సారి అన్నయ్యకి అన్యాయం జరిగిందని చెప్పారు, మొత్తం నువ్వే కాల్చావు. అందుకనేసి ఇప్పుడు ఎవరి నువ్వు కాదు, నేను సపరేట్ చేస్తాను. ఇదిగో నువ్వు ఎక్కడ కూర్చో, నువ్వు ఎక్కడ కూర్చో. మమ్మీ మీరు ఎట్లా పేలమంటే పేలాలా మమ్మీ? ఇదిగో మీరు పాపర్స్ నీకోసం పాపర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్యూ.